యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హుషారుగా మాట్లాడుకుంటున్నారంటే డౌట్ లేదు, ఏదో జరగబోతుంది. రా. ఎక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, రామలక్ష్మి ఏదో డౌట్ అడిగితే క్లారిటీ ఇస్తున్నాను. రామలక్ష్మి, నాకు నిద్ర వస్తుంది, వెళ్దాం పద. రా. అమ్మా, నేను కూడా వెళ్ళి పడుకుంటాను, పనేం లేదు కదా? ఏం లేదు, ఇద్దరు వెళ్ళి పడుకోండి. అత్తయ్య రాగానే డిస్కషన్ ఆపేశారు. పూర్తిగా అబద్ధం చెప్తున్నారు. ఇద్దరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి. ఇది కరెక్ట్ కాదేమో ఆద్య. అరవకు, ఇక్కడే ఉండు. ఎవరు లేరు ఇక్కడ, మొదలెడదామా? సరే. అయ్యో, ఎలా జరిగింది రామలక్ష్మి? నాకేం అర్థం అవడం లేదు. నువ్వెక్కడైనా చూసావా? కొంచెం ఆలోచించు. ఏమైంది? ఎక్కడ పడిపోయి ఉంటుంది? ఇప్పుడు అది పోతే నాకేమీ తోచదు. ఇప్పుడు ఎక్కడ వెతకాలి? ఏం వెతకాలి? అదే 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 అంటే ఏది? నువ్వింత అమాయకంగా నిలబడ్డావేంటి? నువ్వేమీ చూడలేదా? ఏం చూడలేదు? నాకు పరీక్షల్లో జవాబులే గుర్తుండవు, ఇలాంటివేం గుర్తుంటాయి? అయ్యో, ఒకసారి గుర్తు తెచ్చుకో రామలక్ష్మి, చాలా ఇంపార్టెంట్. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? మీరేమైనా చూసారా? ఏంటి? అదే. ఏది? కనిపించడం లేదు. ఏది కనిపించట్లేదు? అయ్యో, అసలు దేని గురించి అడుగుతున్నారే? నేను చాలా సేపటి నుంచి అడుగుతున్నాను, చెప్పట్లేదు. ఏమైందే? అయ్యో, ఎక్కడ పోయిందో ఏంటో. ఏం పోయింది? రూమ్ లో చూసావా రామలక్ష్మి? లేదు, మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అయ్యో, అందులో చాలా ముఖ్యమైన ఉన్నాయి. ఏం పోయింది అసలు? ఎక్కడికి పోయింది? అసలు ఏమైంది రామలక్ష్మి? ఏంటి, ఏం జరిగింది? అంతా అయిపోయింది. పర్స్ పోయింది. పర్సు? అందులో నా పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి. పొద్దుటి నుంచి కనిపించడం లేదు. ఆద్య, కంగారు పడుకో. నువ్వు చివరిసారిగా దాన్ని ఎక్కడ చూసావు? గుర్తుకొచ్చింది. నిన్న గిఫ్ట్ కొనడానికి వెళ్ళాం కదా, అక్కడ చాలా షాప్స్ తిరిగాము. అక్కడే ఎక్కడో మర్చిపోయి ఉంటాను కదా రామలక్ష్మి? అవునవును, నాకెందుకో ఆ లాస్ట్ షాప్ లో మర్చిపోయినట్టు అనిపిస్తోంది. అవునా? మంచిది, గుర్తొచ్చింది కదా. ఏమైంది అత్తయ్య? సీనయ్య, వీళ్ళు పర్సు మర్చిపోయారంట. పర్సా? ఇప్పుడు అతనికి ఎందుకు చెప్పడం? మేమే వెళ్ళి తీసుకుంటాం. రా రామలక్ష్మి. ఎక్కడికి? అది అది ఏంటి? నిన్న షాప్ లో పర్స్ మర్చిపోయారంట. ఈ ఇద్దరు అమ్మాయిలే ఇప్పుడు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నారు. అక్కర్లేదు సీను, ఆ షాప్ ఏదో కనుక్కుని నువ్వు వెళ్ళి తీసుకురా. ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. సరే. ఏ డప్పు, తప్పు నాదే. డప్పు ఎందుకు? మేమే వెళ్తాం. రా. నీ పర్స్ తేవడానికి నాకే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు వస్తే మీరు షాప్ చూపించడానికే రావాలి. ఏం అక్కర్లేదు, ఇవాళ సాయం చేసి మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటావు. ఆ అమ్మాయి కోసం ఇంత చేశాను అంత చేశానని దెప్పుతూ ఉంటావు. నాకు నీ సాయం అక్కర్లేదు, మేమే వెళ్తాం. ఇది సాయం ఎలా అవుతుంది? ఈ ఇంటి మనిషిగా అది నా బాధ్యత. నువ్వు ఈ ఇంటి అతిథివి. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, ఇప్పుడు బాగానే మాట్లాడతావు, తర్వాత డప్పు కొడతావు. ఆద్య,
ఆగండి ఆగండి, నేనొకటి చెప్పనా? నువ్వు ఈ ఊరికి కొత్త, నీకు రోడ్లు తెలియవు. రామలక్ష్మిని తీసుకెళ్ళు, కానీ సీను కూడా మీతో వస్తాడు. ఓ మై గాడ్, సీను మాతో రాకూడదు. అయితే సరే, రామలక్ష్మిని తీసుకువెళ్ళి ఇంటికి త్వరగా రండి. రామా, నీకు తెలుసు కదా, బయట తిరగడం మీ నాన్నకి నచ్చదు. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయండి. అలాగే అమ్మా. మీకేమైనా మార్కెట్ నుంచి కావాలా? నాకేం అవసరం లేదు. వెళ్ళండి, నువ్వు వెళ్ళు. రామలక్ష్మి రా. అత్తయ్య, ఆడపిల్లల సమస్యలుంటాయి కదత్తయ్య, అందుకే సీనుని వాళ్లతో పంపించలేదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆద్య ఏదో చేస్తుంది. ఎలాగైనా వెళ్ళాలి. అమ్మా, నాకు బయట పనుంది, ఇప్పుడే వస్తానమ్మా. రే 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 ఆగరా, ఇలా రా. అమ్మా, చారు వాళ్ళమ్మ నాకు చీరలు పంపించింది, అవన్నీ నీకు చూపించాలి. రా. అమ్మా, తర్వాత చూస్తానమ్మా. ఇప్పుడే చూడు, అన్నీ ఓపెన్ గా పెట్టున్నాయి. పద అమ్మా, పద. అమ్మా, అది కాదు. పద. అమ్మా, అందరూ ఇక్కడికి తినడానికి వస్తుంటే మనం మాత్రం వాణ్ణి కలవడానికి రావాల్సి వస్తుంది. ఆద్య, నాకు నిన్నటి కంటే ఈరోజు ఎక్కువగా భయంగా ఉంది. నీకు నీ ఇల్లు నీ ప్రాబ్లం తప్ప ఏమీ కనపడదు కదా. కళ్ళు మూస్తే ఫొటోసు, కళ్ళు తెరిస్తే నాన్న కనిపిస్తారు. వాణ్ణి చూస్తే ప్రాణం పోయేటట్టుంది. సరే, నువ్వు ఇక్కడే ఉండు. వాడికి సిగ్గు తెప్పించేలా నేను నటించి వాడి దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను. ఆద్య, ఏమైంది? అది కాదు ఆద్య, అతను నిన్ను కూడా ఇబ్బంది పెడతాడు. వాడితో చాలా ప్రమాదం. నువ్వేం భయపడకు. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని హ్యాండిల్ చేశాను. నువ్వు ఇక్కడే ఉండు, నా గురించి వెయిట్ చేయి. సక్సెస్తో రావాలని గుడ్ లక్ చెప్పు. టెన్షన్ పడుకో. అమ్మా, రా 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 రా. ఇదిగో చూడు, నాకు నగలు చీరలే కాదురా, నీకు కూడా ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో. అసలు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు తెలుసుకుందాం అనుకుంటే అమ్మ వెళ్ళనివ్వడం లేదు. ఈ గిఫ్ట్లు చూడరా. చూడు, ఈ చీర ఎంత బాగుందో కదా. ఈ చీర మీదకి ఈ నెక్లెస్ బాగా సూట్ అవుతుంది కదా. ఇవన్నీ ఎప్పుడైనా చూడొచ్చమ్మా. బయటికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఈ చీరలు నగలు చూపిస్తావేంటి? ఇవన్నీ నీకే వచ్చాయి. ఆ విషయం చెప్తుంటే నువ్వే ఎక్కడో ఆలోచిస్తున్నావు. పట్టు. అబ్బా, అన్ని తల్లి కొడుకులుగానా? నాకేం రాలేదా గిఫ్ట్లు? మీరెప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చుంటే కదా మీకు రావడానికి. అయినా ఈడేమన్నా చిన్నపిల్లడేంటే, చూడు నాకంటే ఎత్తు ఎదిగాడు. వాడికి వచ్చిన గిఫ్ట్లన్నీ నేనే వాడుకోవచ్చు అనమాట. ఒరే సీను, వాచీలు ఉంగరాలు వస్తే నాకు, ప్యాంట్లు చొక్కాలు వస్తే మొత్తం నీకు. ఇది ఫిక్స్. అవును, మీకు పట్టు పంచా హాఫ్ బనీను ఆల్రెడీ తీసి బయట పెట్టానులేండి. పొట్టు పంచా లాల్చియా అదిచ్చిన ఎదవెవడే? ఎవరిస్తే ఏంటి, అలాంటి గిఫ్ట్లు మాత్రం మీరే తీసుకోవాలి. అవును, తప్పకుండా వాళ్ళు ఏదో గూడు పుటని నడుపుతున్నారు. రాత్రి ఫోన్లో మాట్లాడింది ఆద్య కదా, ఇప్పుడు రామలక్ష్మిని కూడా తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇద్దరూ కలిసి ఫ్రెండ్ గారిని కలవడానికి వెళ్ళారా? అసలు ఆ ఫ్రెండ్ ఎవరు? అంతా మిస్టరీగా ఉందే. సీను,
ఈ వాచ్ ఎంత బాగుందో చూడు. చూస్తాను ఇటు. అయ్యో అది వాడికండి. అదేనే అది ఒకసారి కాదు. పెట్టుకుంటూ ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండు. ఇవ్వమంటుంటే. ఇగో అరే, అది వాడిదండి. ఒక్కసారి ఇస్తారా లేదా? ఇగో చూడు. ఇవ్వండి ముందు, ఇవ్వండి. అరే సీను, అరే చూడ సీను, నాకు బాగా సరిపోయింది కదా. మీకైతే అస్సలు బాగోదులేండి. ఒసేయ్, చూడవే ఎంత బాగుందో. సీను నాన్న నేను చెప్పే. ఒరేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏమే, వాడి గురించి వదిలేవే. అవునే, ఇవన్నీ పెట్టుకోవడానికి మనకు పెద్ద బీరువా కావాలి కదా. నువ్వు బాగా ఆలోచించు. పెళ్ళయ్యాక ఇవన్నీ పెట్టుకోవడానికి పెద్ద బీరువాని వాళ్ళది అమ్మన్నావు. ఏమంటో ఈ ఒక్కటి మాత్రం బాగా చెప్పారు. ఇంత విలువైనవి జాగ్రత్తగా దాచుకోవాలి, అది ఇంతమంది మధ్య. సీను, ఏడండి వీడు? పోయాడు. హాయ్. హాయ్ క్యూట్ ఏంజల్. నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తే ఎవరో పల్లెటూరు అబ్బాయి అని అనుకోరు. అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నావు. థ్యాంక్ యూ మిస్ అమెరికా. ఇంతకీ ఆ మిస్ పల్లెటూరు ఎక్కడా? ఎవరు? ఆ బోరింగ్ రామలక్ష్మ. ఆ, అయినా నేను నీకోసం వస్తే నువ్వు రామలక్ష్మి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్న వాళ్ళ బావ వచ్చి చెడగొట్టాడు. ఈరోజు మనం చాలా ఫొటోస్ తీసుకోవాలి. అవును, ఎప్పుడు ఫొటోస్ ఫొటోస్ అంటావేంటి? ఫొటోస్లో ఏముంది? ఇక్కడ మాట్లాడు. ఇప్పుడు మనం ఏ జనరేషన్ లో ఉన్నాం? ట్విట్టర్ జనరేషన్ లో. ఫారెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా మానేసి ట్విట్టరే వాడుతున్నారు. రోజుకు ఫోటో పెట్టాల్సిందే, లేదంటే బ్రతుకున్నాం అనుకోరు. ఫోన్ తీ, ఫోటోస్ దిగుదాం. సరే. ఈ ఫారిన్ సరుకు ఎప్పుడు ఫొటోస్ ఫొటోస్ అంటుంది. ఇక్కడైతే మనం ఏం చేయలేము. దీన్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి ఏదైనా చేస్తే బాగుండు. ఆహా, అయినా ఇలాంటి ప్లేస్లో ఫొటోస్ సరిగ్గా రావు. నేను నిన్న ఒక మంచి లొకేషన్కి తీసుకెళ్తాను. అక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. వెళ్దామా? వీడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో. అసలే డేంజర్ ఫెలో. వీడితో అస్సలు వెళ్ళకూడదు. ఎలాగైనా ఇక్కడే ఫొటోస్ డిలీట్ చేయాలి. లేదు లేదు, మన ఫొటోస్ ఇక్కడే తీసుకుందాం. నీకు నా మీద నమ్మకం లేదనిపిస్తుంది. నీ మీద నమ్మకం లేకపోతే అసలు నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? అయితే వెళ్దాం పద. వద్దు. ఓహో, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం, అంతే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట కాదనకు. దగ్గరే, అలా ఊరు దాటగానే ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్, నా కోసం కాదనకు. సరే పద. ఆజా. అయ్యో ఆంజనేయ, వాడేదో చెప్పి ఆద్యాన్ని తీసుకువెళ్ళాడు. ఆద్యాన్ని రక్షించు. తనకేదైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇంకేంటి, అమెరికా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మనం తోటకి చేరుకునేంత వరకు. అమెరికా
విశేషాలంటే ఆ, అదే అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేయొచ్చంట కదా. ఆహా, అలా ఏమీ ఉండదు. ఏంటి ఏం మాట్లాడడం లేదు, భయంగా ఉందా? ఆ, లేదు లేదు, నీతో నడుస్తుంటే భయం ఎందుకుంటుంది? మరి ఇంకేంటి, ఎవ్వరూ లేరు ఇక్కడ, మన ఇద్దరం ప్రైవసీలో ఉన్నాం, ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతూనే ఉన్నాను కదా. నువ్వు అలా అంటున్నావు కానీ ఏం మాట్లాడడం లేదు. అయితే మామూలుగా నువ్వు రోజుకి ఎన్ని ఫోటోలు తీసుకుంటావు? సందర్భం బట్టి, సమయాన్ని బట్టి ఫోన్లో చాలా మంచి ఫోటోలు తీస్తుంటాను. ఏవి చూపించు. ఇదిగో చూడు. ఈ ఫోటో చూడు, రామలక్ష్మి నా చెయ్యి పట్టుకుంది. నాకేమో నువ్వే తన చేయి పట్టుకున్నావు అనిపిస్తుంది. లేదు లేదు, తనే పట్టుకుంది, కావాలంటే చూడు. దేవుడా, ఆ ఫోటోలు డిలీట్ చేసేలా చూడు స్వామి. ఆంజనేయ, అంకాలమ్మ, మీకు 100 కొబ్బరికాయలు కొడతాను. ఈ ఫోటో చూడు. ఆ సెల్ ఫోన్ నా చేతికి ఇవ్వరు. సరే, మనం ఫొటోస్ తీసుకుందాం. ఓకే, నాకు నీలాంటి బ్యూటిఫుల్ ఏంజల్తో ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టం. అందుకే అడుగుతున్నాను. ఫోన్ ఇవ్వు, నేను ఫోటో తీస్తాను. ఇక్కడ కాదు, అక్కడ తోటకెళ్దాం. ఇంకా ఎంత దూరం? కొంచెం దూరమే. నా మీద నమ్మకం ఉంది కదా, నా చెయ్యి పట్టుకున్నాడు. నీకోసం ఎంత దూరమైనా నడుస్తాను తెలుసా? మామూలుగా అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎంత దూరమైనా నడుస్తారు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. ఇంకా ఎంత దూరం తీసుకువెళ్తావ్రా? ముందు మనం తోటకెళ్దాం పద. ఓకే. ఎటెళ్ళారు? బావా, ఏదో ఒక సాకుతో బయటకొస్తున్నారు. ఈరోజు ఎలాగైనా కనిపెట్టాలి. అయ్యో, సేను బావకి అంతా తెలిసిపోయినట్టుంది. మమ్మల్ని ఇలా చూసాడంటే ఇంట్లో చెప్పేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బావకు తెలియకూడదు స్వామి. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ. అత్తయ్యకి మామయ్యకి ఇలాంటివన్నీ నచ్చవని తెలిసి కూడా చేస్తున్నారు. ఈరోజు దొరకాలి మీరిద్దరూ. అయిపోయారు. బావా, ఆద్య. అయ్యో భగవంతుడా, వీడు ఆద్యను ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ఈ ప్లేస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది.
నేను చెప్పిన తోటిదే. ఓ ఆహా, అవునవును, బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలా ఉన్నావేంటి? నేనున్నాను కదా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఆ, ఊరి మధ్యలో మామిడి తోట, తోట మధ్యలో మన ఇద్దరమే. ఈ ఫీలింగ్ ఎంత బాగుందో కదా. ఆ, ఆ, బాగుంది బాగుంది బాగుంది. మిస్ అమెరికా, ఐఎమ్ సో లక్కీ. మొదటి చూపులోనే నువ్వు నాకు బాగా నచ్చేసావు. నాకు ఇంత కోఆపరేట్ చేస్తున్నావు. ఇలాంటి సందర్భం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇది చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇది కలో నిజమో కూడా అర్థం కావట్లేదు.